హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి జూలై 17వ తేదీన అనగా రేపే అండి తొలి ఏకాదశి ఉంది కదండి. ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, పూజా విధానం ఎలా, ఉపవాసం ఎలా, వ్రత నియమాలు ఏమిటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఏ మంచి పని ప్రారంభించాలి అన్నా మనం దశమి ఏకాదశి తిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సంవత్సరం మొత్తం ఉండే 24 ఏకాదశిలో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తామండి. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటాము. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని నమ్మకం అండి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణుదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని కానీ చక్కగా అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకుంటారండి. నేను ఇక్కడ ముందుగా పిండి దీపాలను అయితే తయారు చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే మనం విష్ణుమూర్తి అవతారంలో ఎవరినైనా మనం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండి దీపాలంటే చాలా ఇష్టం అండి. ఇవేంటంటే మనం 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ మన ఇష్టం ఎన్నైనా వెలిగించుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బియ్యపు పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆవు నెయ్యి, అరటిపండు, ఆవు పాలు, కొంచెం వాటర్ వేసి ఈ పిండిని అంతా బాగా చక్కగా కలుపుకొని పిండి దీపాలు అయితే చేసుకున్నాను అండి. నేను ఇక్కడ 7 దీపాలు చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పిండి దీపాలు ఎలా చేసుకోవాలో వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. నేను ఇక్కడ 7 దీపాలు అయితే చేసుకుంటున్నాను అండి. మన దగ్గర అందరి దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది కదండి. వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పూజ అనేది పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఆ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని మన దగ్గర వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కానీ లేదా విష్ణుమూర్తి ఏ పటం ఉన్నా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పీట ముందు శంకు చక్రాలు అయితే వేసుకున్నా అండి. వాటిపైన చక్కగా పసుపు కుంకుమ అవన్నీ చల్లుకొని ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. స్వామివారికి ఇవాళ చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలండి. ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం అనేది విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చేయాలండి. మరుసటి రోజున ద్వాదశి నాడు సమీపంలోని ఉపవాస దీక్షను విరమించాలి. మనకి ఈ ఉపవాస దీక్ష విరమణ ఒకవేళ ఉపవాసం ఉండేవాళ్ళు ఈ దీక్ష విరమణ వచ్చి 5:35 నుండి ఉదయం 10:13 లోపు ఈ ఉపవాస దీక్ష అనేది విరమించాలండి. మనం ముందుగా గణపతిని అయితే పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకొని గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాలి. నేను ఇక్కడ గౌరీ అమ్మను కూడా చేసుకున్నా అండి. గణపతిని పెట్టుకున్న చిన్న గణపతి విగ్రహం ఉంటే అది పెట్టుకున్నాం. గౌరమ్మను కూడా చేసుకొని పూజ అయితే చేసుకున్నా అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో తులసి దళాలతో పూజ అనేది చేసుకోవచ్చు. చేసుకుంటా విష్ణుమూర్తి యొక్క పారాయణం అనేది చేయాలండి. పూజ ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఏ సమయంలో విరమించాలి అనేది నేను ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా తొలి ఏకాదశి నాడు
పేలాల పిండిని అయితే తప్పకుండా తినాలని పెద్దలు చెప్తారు. పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి ఈ పేలాల పిండి అండి. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే అనేక మార్పుల వల్ల మన ఆరోగ్యపరంగా అనేక మార్పులు అనేది ఉంటాయి. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఆ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగు చేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలపిండిని ప్రసాదంగా పంచడం అనేది జరుగుతుందండి. నేను ఇక్కడ తమలపాకు వేసుకొని ఆ తమలపాకు మీద 7 పిండి దీపాలు అయితే పెట్టుకున్నా అండి. దాంట్లో 2 ఒత్తులుగా వేసుకొని ఈ దీపాలైతే వెలిగించుకున్నాను. ఇది నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా వేసుకొని మనం ఈ దీపాలైతే వెలిగించుకోవచ్చండి. తర్వాత ఓ నమో భగవతే వాసుదేవాయ అంటూ మనం స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న పూలతో తులసి దళాలతో ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ ఉపవాసం ఉండేవాళ్ళు ఈ ముందు రోజు అంటే ఏకాదశి ముందు రోజు నైట్ నుండే ఈ ఉపవాస నియమాలని పాటిస్తారండి. అంటే ఆ రోజు ఏమీ తినకూడదు, మాంసాహారాన్ని తినకుండా ఓన్లీ టిఫిన్ అట్లా తీసుకొని ఈ ఉపవాస దీక్షని అయితే ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఏకాదశి రోజున ఒకవేళ పండ్లు పాలు వీటితో అయినా ఉపవాసం అయితే చేయొచ్చండి. ఒకవేళ అది కూడా చేయని వాళ్ళు కొంచెం టిఫిన్ అట్లా అయినా చేసుకొని ఈ ఉపవాసం అయినా చేయొచ్చు. మామూలుగా ఏకాదశి ఉపవాసం అంటేనే ఓన్లీ పండ్లు పాలు వీటితోనే ఉపవాసం అనేది ఉంటారండి రోజంతా. తర్వాత రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామివారికి పూజ చేసుకొని ఈ ఉపవాసం అనేది విరమిస్తారు. నేను ఉపవాస విరమణ టైం కూడా చెప్పండి. ఒకవేళ ఉపవాసం ఉండే వాళ్ళు ఈ టైంలో ఉపవాసం అనేది విరమించుకోవచ్చు. తర్వాత ఈరోజు స్వామివారికి ప్రసాదంగా పేలాల పిండిని విశేషంగా పెడతారు. నేను ఇక్కడ స్వామివారికి పొంగలైతే చేసుకున్నా అండి. ఈ ఏకాదశి నాడు దాన ధర్మాలను చేస్తే చాలా మంచిదంటారండి. వీలైనంత వరకు మీకు తోచినంత ఏదో ఒకటి దానం అనేది చేయొచ్చు. చివరిగా నేను ఇక్కడ టెంకాయ అనేది కొట్టుకొని స్వామివారికి హారతి అనేది ఇచ్చుకున్నా అండి. ఇలా నా పూజను అయితే పూర్తి చేసుకున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.